నాగుపల్లి అనే పల్లెటూరులో సూర్య అనే చిన్న పిల్లాడు ఉండేవాడు. అతను చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారాడు. తాతయ్య వెంకటప్పయ్య దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు. తాతయ్య కూడా కొంతకాలానికి అనారోగ్యంతో మరణించాడు. దాంతో రవి మరోసారి అనాథయ్యాడు. అప్పటి నుంచి సూర్యకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరో రహస్యంగా సహాయం చేస్తుంటారు. కానీ ఆ సహాయాన్ని ఎవరు చేస్తున్నారో సూర్యకు తెలియదు. ఒకరోజు రాత్రి సూర్య తన గదిలో నిద్రపోతున్నప్పుడు శబ్దం రావడంతో కళ్ళు తెరిచి చూశాడు. గాలిలో ఒక విచిత్రమైన కదలికను గమనించాడు. లైట్ ఆఫ్ అయ్యి ఒక తెల్లని నీడ తన బెడ్ దగ్గరకు వచ్చింది. ఆ నీడను చూసి ఆశ్చర్యపోయాడు. ఆత్మ ఒక పురుషుడి రూపంలో ఉంది. సూర్య భయపడకుండా ఆత్మను అడిగాడు, "నువ్వు ఎవరు?" ఆత్మ నవ్వుతూ ఇలా చెప్పింది, "నేను నీ తాతయ్యను. నీవు చిన్నప్పుడే అనాథయ్యావు. నీ తల్లిదండ్రులు మరణించాక నేను నీకు రక్షణగా ఉన్నాను." సూర్య ఆశ్చర్యంగా కన్నీళ్లతో "తాతయ్య" అని బోరున ఏడ్చేశాడు. తాతయ్య ఆత్మ కదిలి సూర్యను తన కౌగిల్లోకి తీసుకొని ప్రేమగా చెప్పింది, "ప్రతి పసిపిల్ల తల్లి ప్రేమకు అర్హుడు. నీవు అనాథ అయినప్పుడు నీకు ఏ ఇబ్బంది రాకుండా కాపాడడం నా బాధ్యత. ఇప్పుడు నేను నీకు కనిపించినందుకు ఆనందంగా ఉంది" అన్నాడు. సూర్య తాతయ్య ఆత్మను హత్తుకొని తన తాతయ్యను మరలా చూసిన ఆనందంతో ఉన్నాడు. ఒకరోజు సూర్య తన గదిలో చదువుతూ ఉండగా తాతయ్య ఆత్మరూపంలో కనిపించి, "నేను నీ కోసం కొంత డబ్బుని దాచిపెట్టాను. అది ఇప్పుడు నీ చదువు కోసం పనికి వస్తుంది" అని ఆ డబ్బు ఉన్న ప్రదేశాన్ని సూర్యకు చూపించాడు. ఆ డబ్బుతో సూర్య డాక్టర్ చదవడానికి పట్నం వెళ్ళాడు. కాలేజీలో సూర్యకు మహిమ అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. సూర్య చదువులో ఆసక్తి పెట్టడం వల్ల మహిమతో బయటికి వెళ్ళడానికి సమయం ఉండేది కాదు. ఒకరోజు రాత్రి మహిమ సూర్యకు కాల్ చేసింది, కానీ సూర్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో మహిమ విరక్తి చెందింది. అప్పుడు తాతయ్య సూర్య రూపంలో మహిమకు కనిపించి, "మహిమ, నాకు డాక్టర్ కావాలని ఉంది. మనం డాక్టర్ అయ్యాక పెళ్లి చేసుకుందాం. అప్పటి వరకు నన్ను చదువుకోనివ్వు" అని చెప్పి వెళ్ళిపోయాడు. మహిమ సూర్య మాటలను నమ్మి అతని కోసం వేచి చూసింది. సూర్య డాక్టర్ అయ్యాక మహిమను పెళ్లి చేసుకొని తాతయ్య ఆశీస్సులు తీసుకున్నాడు. తాతయ్య ఆత్మ సూర్యను ఆశీర్వదిస్తూ, "నువ్వు డాక్టర్గా పేద ప్రజలకు సహాయం చెయ్యి" అని చెప్పి తాతయ్య ఆత్మ సంతోషంగా స్వర్గానికి వెళ్ళిపోయింది. డాక్టర్గా సూర్య పేదవాళ్లకు సహాయం చేస్తూ తాతయ్య చెప్పిన మాటలు నిలబెట్టాడు.